తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. అసలు మన తెలంగాణలో చూసుకుంటే ఏ కేటగిరీ సీట్స్ ఎన్నో అనుకుంటున్నారు. 72,094 మంది రాస్తే దాదాపు 41,584 మంది క్వాలిఫై అయ్యారు. పేద మధ్య తరగతి విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి ఇయర్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందా? దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొన్ని సంవత్సరాల తరబడి ఎంతో మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్నారు. ఎందుకని? తెలంగాణ మా నీరు మాకు కావాలి, సో మా వనరులు మేమే అనుభవించాలి, సో మాకు వేరే వాళ్ళ పెత్తనం వద్దు, అండ్ అట్ ద సేమ్ టైం మా ఎంబీబీఎస్ సీట్లు కానీ మా కొలువులు మాకు కావాలి అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలు ఒక్కొక్క సమస్య నుంచి బయటపడుతున్నారు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి నీట్ విద్యార్థులకి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుందా అంటే దానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, దాంతోపాటు సోషల్ యాక్టివిస్టులు దీనికి ముందుకు వచ్చి దీన్ని ఎలాగైనా ప్రభుత్వం తత్వరమే ఇమ్మీడియట్ బేస్లో వారు న్యాయం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇది నిజంగానే కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా, అసలు ఏం జరుగుతుందో ఒక వ్యూ మనం తెచ్చుకోవడానికి, ఒక పర్సెప్షన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ వాదన ఏంటి అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. దాదాపు లాస్ట్ ఇయర్ కోర్టుకు పోయి దాదాపు 86 మందికి సీట్లు వచ్చాయని అన్నారు. అండ్ ఈ సంవత్సరం ఏమో ఇంకా హుషారైపోయి నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 450 మంది ఈ సంవత్సరం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే లాస్ట్ ఇయర్లో లాగా అంటే ఏంటి 4 సంవత్సరాలు తెలంగాణలో చదివితే సరిపోతుంది అనే బేస్లో కొంతమంది మా పిల్లలు వేరే వేరే రాష్ట్రాల్లో చదువుకున్నారు కానీ పేరెంట్స్ మొత్తం మా ఇక్కడే రెసిడెన్స్ అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయో లేకపోతే క్రియేట్ చేశారు. సో దానికి సంబంధించి వాళ్ళ పిల్లలకి సీట్లు వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా ఏ కేటగిరీ సీట్స్ కోసం. అసలు మన తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్గా ఏ కేటగిరీ సీట్స్ ఎన్నో అనుకుంటున్నారు. 2,180 సీట్స్ ఉన్నాయి. దాంట్లో 15% ఆల్ ఇండియా కోటా గెలిపోతుంది. 85% సీట్లు దాంట్లో. 15% అంటే 1000కి 150 అనుకుంటే 2,300 దాదాపు ఒక 300 సీట్లు ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతుంది. అంతే దాదాపు ఒక 1,700 నుంచి 1,800 అప్రాక్సిమేట్లీ సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో 450 మంది ఈ సంవత్సరం కోర్టుకు వెళ్తే ఎంతమందికి సీట్లు వస్తాయి తెలియదు. కానీ అంటే ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు, ఎన్ని సీట్లు ఉన్నాయి? 1,700 సీట్లు ఉన్నాయి. 72,094 మంది రాస్తే దాదాపు 41,584 మంది క్వాలిఫై అయ్యారు. 41,000 మందిలో 1,700 సీట్లు. ఆ 1,700లో కూడా ఒక 400 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళకి కాకుండా నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు అనేది చాలామంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ 1 మార్కులో పోయింది మా పిల్లలకి, ఈ సంవత్సరం మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని ప్రయత్నం చేశారు, ఈ సంవత్సరం వస్తుందా లేదా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. డెఫినెట్లీ ఏ కేటగిరీ సీట్ అయితే తక్కువ ఖర్చు అంటే మనం ఖర్చు పెట్టకుండా తక్కువలో అయిపోతుంది. పేద మధ్య తరగతి విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళైనా కానీ బి కేటగిరీ సీట్ తీసుకోగలుగుతారు. ఇంకా బాగా బలిసిన వాళ్ళు అంటే తెలంగాణలో తప్పు మాట అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే క్యాజువల్గా మాట్లాడుతాను. బలిసిన అంటే డబ్బు ఉన్న వాళ్ళని. సి కేటగిరీ సీట్స్ బాగా డబ్బున్న వాళ్ళు తీసుకుంటారు కానీ సో పేద మధ్యతరగతి విద్యార్థులు అయితే సి కేటగిరీ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ₹1 కోటి అంటే మామూలు విషయం. ఒక జీవితం మొత్తం సరిపోదు వాళ్ళు సంపాదించడానికి. వాళ్ళకంటే వాళ్ళలో నేను కూడా ఉన్నానులేండి. నేను కూడా పేద కన్నా మధ్యతరగతిలో నుంచే వచ్చినాను నేను కూడా. అంటే ఓవరాల్గా తెలంగాణలో 1,700 సీట్లలో ఒక 300-400 సీట్లు పోతే అంటే ఇంకా ఉన్నది ఎంత? 1,300 సీట్లు. 40,000 మంది రాశారు వాళ్ళు. అంటే ఇది కరెక్ట్ అంటే నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తూ ఉంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అది ఒప్పుకోవాలి అని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దీన్ని ఏం చేయాలో, ఎలా చేయాలో అలా చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మంచి ప్రికాషన్స్ తీసుకొని 1st to 10th ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడ చదివిన పిల్లలకే నీట్ అంటే క్వాలిఫైయింగ్ చేసిన వాళ్ళకి మెడికల్ సీట్స్ వాళ్ళకి అంటే కాలేజెస్ వనరులు అన్నీ ఇక్కడ తెలంగాణ వాళ్ళే కదా. ఎలాగో 15% ఆల్ ఇండియా కోట వెళ్ళిపోతుంది. 85%లో కూడా మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసేసి సో ఇక్కడ ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి ఇబ్బందులు అనేది కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. ఇదైతే తెలంగాణ స్టూడెంట్స్కి నీట్ స్టూడెంట్స్కి అయితే అన్యాయం జరుగుతుంది నాకు కూడా అనిపిస్తూ ఉంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బట్ ఇది గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేసి మీరు ఖచ్చితంగా దీనికి మంచి సొల్యూషన్ ఇవ్వగలుగుతారని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఒకసారి ఇది ఆలోచించండి. సో ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణలో నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పుడూ కూడా తెలంగాణలో సీట్ రావాలని కాకుండా సో తెలంగాణలో కూడా కాంపిటీషన్ తక్కువేం లేదు. ఈ విధంగా నాన్ లోకల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతూ ఉన్నప్పుడు
ఇక్కడ ఏంటి అంటే కొత్తగా మెడికల్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఏంటి అంటే వాటి గురించి ఫోకస్ చేయరు, వేరే స్టేట్స్ గురించి అంటే ఆల్ ఇండియా కోటా గురించి చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కాలేజెస్లో చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం జిమ్మ చాలా కాలేజెస్ ఉన్నాయి, పాండిచేరి అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచి ఉంది కాలేజ్. అలా కాకుండా జిప్మర్ కరైకల్ కాలేజ్ అని కొత్త కాలేజ్, డెఫినెట్లీ దానికి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. స్టాన్లీ కాలేజ్ బెంగళూరులో, దీంతోపాటు ఇంకా చూసుకుంటే మన మదురైలో కాలేజ్ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఈ సంవత్సరం చాలా కాలేజెస్ కూడా వచ్చాయి, ఎందుకంటే కొత్త కాలేజ్కి డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో ఇది మీరు ఆలోచన చేయాలి. సో అట్లా కాకుండా ఇక్కడే సీటు రావాలి లేకపోతే లేదు అని కాకుండా మొత్తం ఇండియా మొత్తం ఆప్షన్స్ అని ఎక్స్ప్లోర్ చేయండి. రైట్ గైడెన్స్ తోటి మనకి ఎక్కడ కౌన్సిలింగ్లో కరెక్ట్గా పొరపాటు లేకుండా ఎక్కడ పెడితే మనకి సీట్ వస్తుందో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.